హాయ్ బ్రోస్, తలకోన వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాం. వాటర్ ఫాల్ విజువల్స్ అయితే చాలా ఆసమ్ ఉన్నాయి, చాలా బాగుంది. ఈ బ్రో నాకు ఇక్కడ వరకు డ్రాప్ చేశాను అనమాట. యాక్చువల్గా ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవుతుండే, కోతులు ఎత్తుకెళ్ళిపోయి బ్యాగ్ని, చాలా రిస్క్ అయింది. కాకపోతే ఫారెస్ట్ అయితే భయానకంగా ఉంది. పోనీ ఎమర్జెన్సీ అయితే ఎవరికైనా కాల్ చేద్దామంటే ఆ ఛాన్స్ కూడా లేదు. అక్కడ నుంచి 2.5 km నడుచుకుంటే వెళ్ళా పార్కింగ్ ఏరియా వచ్చింది. అక్కడ కూడా జనాలు కనిపించలే, కానీ భయంగా అనిపించింది ఒక్కడనే. చాలా దారుణంగా ఉంది ఫారెస్ట్. వాక్వేలో వెళ్తుంటే చిన్న వాగు వస్తుంది, తలకొన్న వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ కానీ, లొకేషన్స్ కానీ, కొండలు కానీ, అబ్బాబ్బా ఆసమ్. బట్ డెవలప్మెంట్ చూస్తే జీరో కనిపిస్తుంది. చూశారు కదా, ఈ ట్రక్కింగ్ అది అడ్వెంచరస్టిక్గా ఉంది. టోటల్ చెట్లు చీకటిగా ఉంది. అటొక్కుండా ఇటొక్కుండా ఒక లోయ పక్క నుంచి వాక్వే అన్నమాట. దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ ఎదురుగా వచ్చే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంకా 1/2 km కూడా ఉండదంట. కాకపోతే ట్రక్కింగ్ మెయిన్ ఈ సోనీ కెమెరా ఓవర్ వైట్ ఉంది లెన్స్తో కలిపి. అబ్బా అలసిపోతుంది, నాయిస్ కూడా రావట్లే. ఈ చెట్టు ఉంది చూసారా, భలే ఉంది. తగులుదేమో నడుచుకుంటూ పోతే రోడ్డుకి అడ్డంగా. లాస్ట్ టైం మెట్టుగూడ వాటర్ ఫాల్కి వెళ్ళాం. ఈవెన్ దానికన్నా ఇంకా అడ్వెంచరస్టిక్గా ఉంది ఇది. శాస్త్రచలం కొండల మధ్య ఎప్పుడు వర్షం పడుతుంది కూడా తెలీదు. దొరికేసామంటే ఇంక అయిపోయినట్టే మన పని. ఓ ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ వ్యూ కనిపిస్తుంది చూడండి. సాహసం అన్నమాట. కొండలు డిఫరెంట్గా ఉన్నాయి, రాక్స్ ఇవి ఏదో చెక్కినట్టు ముక్కలుగా చూడండి. వాటర్ ఫాల్ అయితే అవసరం అసలు. అది వాటర్ ఫాల్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. చెట్టులు, ఈ వాక్వే అసలు ఎంత అందంగా ఉందో అంత చూడడానికి కొద్దిగా భయంకరంగా ఉంది. జనాలు ఉంటే పర్లే, ఒక్కలం అయితే కష్టం. ఫైనల్లీ నా ఈ 1 month ఎక్స్పీరియన్స్లో నాకేం తెలిసిందంటే సోలో వ్లాగింగ్ అనేది చాలా కష్టం. చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఫేస్ చేయాలి, ఫియర్లెస్గా ఉండాలి. భయపడితే పనులు అవ్వవు. ఏ రిస్క్నైనా తీసుకోవాలి, లేదంటే చాలా కష్టం. సో అంత ఈజీ ఏం కాదు వ్లాగింగ్ అంటే. చాలామంది యూట్యూబ్స్ అంటూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాను అన్నప్పుడు వాళ్ళ ఆన్సర్ ఏంటంటే ఎంజాయ్ కాదు, చాలా కష్టపడ్డామని చెప్తారు. పడుతున్నాను కాబట్టి తెలుస్తుంది. ఇటు పక్క వన్ సైడ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఎంజాయ్ అనుకుంటే 50 passengers. దీంట్లో ఉన్న ఈ అడ్వెంచరస్టిక్ పెయిన్ అది ఉంది. పెయిన్ ప్యాషన్ అంటే తప్పదు, ప్యాషన్ కోసం పెయిన్ని భరించాలి, అంతే కదా. టాటూ, అందమైన టాటూ బాడీ పైన రావాలి అంటే ఏం చేయాలి? ఆ సూది ఒక 2000, 3000 సార్లు, 30,000 సార్లు గుచ్చుతుంది. అది గుచ్చి ఆ పెయిన్ తట్టుకుంటేనే లైఫ్ లాంగ్ ఆ టాటూ నీ బాడీ మీద ఉంటుంది. సో అది వద్దంటే అందమైన టాటూ నీ బాడీ మీదకి రాదు. ఇది కూడా అంతే, ఏదైనా కష్టపడితే కానీ వస్తుంది, కష్టపడకని ఏది రాదు.
ఫైనల్లీ వచ్చేసాము. ఈ చెట్టు దాటితే ఉండాలి. ఇట్స్ ఆసమ్. చూడండి వాటర్ ఫాల్ ఎంత అందంగా ఉందో. ఇట్స్ అమేజింగ్. అసలు ఇంతవరకు వచ్చిన పెయిన్ మర్చిపోయినా. మీరు ఎట్లాంటిదే ఇది జంగిల్ బుక్లో కూడా ఉంటుంది. ఆ సీన్ ఇక్కడే కాపీ చేసారేమో. ఆ కొండపైకి ఎగిరికి వెళ్ళిపోద్ది కదా, చూడండి. ఎక్సలెంట్ అసలు. ఇట్స్ కింద చూడబో పడతాను. కింద చూడాలి, కింద చూడాలి తెలియదు. రాక్ వే డిఫరెంట్గా ఉంది. అరే మామ బాగున్నా? వీడు మౌలిగాడు. బ్రో హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. పండుగ పిల్లలు మంచి ఉత్సాహం మీద ఉన్నారు. కోతి మామ వస్తున్నారు, ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. మంచి కోతి మామలు ఉన్నారు. చూశారు కదా, ఫైనల్లీ మనం వెయిట్ చేస్తున్న తలకోన వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాం. నా బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే క్లియర్. అసలు అమేజింగ్. చూడండి ఎట్లా ఉంది. ఇంతవరకు నడిచి చెమటలు పట్టి వచ్చాను కదా, ఈ కూల్నెస్ కూడా చెమటలు పెట్టేసాను. అది వాకింగ్కి వ్లాగింగ్కి కెమెరా వెయిట్కి, కాకపోతే అంతా మర్చిపోవాల్సిందే. ఇంత బ్యూటిఫుల్గా ఉంది వాటర్ ఫాల్ అయితే. ఈ డిఫరెంట్ లుక్ అయితే ఇచ్చింది. చూడండి ఎంత బాగుంది. పైకి చూపిస్తుంది. ఆ పైకి చాలా టాప్ నుంచి వాటర్ పడుతుంది మీరు. ఇదివరకు నేను చూసిన వాటర్ ఫాల్ ఇదే బిగ్గెస్ట్, అంటే ఆ టాప్ అన్నమాట నేను చూసిన దాంట్లో. ఇంకా ఎంతకన్నా గొప్ప నేను చూడాలి, మీకు చూపించాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసుకోండి. అప్పుడే ఎట్లాంటి మంచి మంచి కంటెంట్ మీకు ఇస్తాను. అది అడవుల్లో ఎంత దూరం ఉంది, ఎంత రిస్క్ అయినా అది వెళ్ళి కెమెరాలో ఫోకస్ చేసి, కెమెరాతో క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. సో మీ సపోర్ట్ నాకు ఉంటే డెఫినెట్లీ అవుతుంది. వెంటనే సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. వీలైతే షేర్ చేయండి. ఒకవేళ ఈ ప్లేస్లో మీరు ఉంటే మట్టుగా ఈ ప్లేస్ మీరే ఫేమస్ చేసుకోవాలి. ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ ఏమీ కనిపించట్లే. అరకు వెళ్తే ఎట్లా ఉంటుందో తెలుసా, 50-40 షాపులు ఉంటాయి లైన్గా. ఒక్కొక్క ఏరియాకి ఒక వాటర్ ఫాల్ని అమ్ముకొని 200 షాపుల దగ్గర ఉంటాయి బ్యాంబో చికెన్ అమ్ముకొని. సో ఇక్కడ మంచి ఫుడ్ ప్రోడక్ట్ మీరు పెట్టుకోవచ్చు. ఇది ఫేమస్ చేసే బాధ్యత మనది. మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి మనమే దీన్ని ఫేమస్ చేయాలి. ఎట్లా అంటే మీరు యూట్యూబ్లో షేర్ చేస్తే ఇక్కడ వాకింగ్ పెరుగుద్ది. వాకింగ్ పెరిగితే ఇన్కమ్ పెరుగుద్ది, షాప్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అవకాశం. అరే కోతి మామ కెమెరా రానది. వీడు చూడు, కెమెరా ఎత్తుకెళ్ళడానికి వచ్చి వీడు ఎట్లా పరిగెడుతుంది చూడండి. జస్ట్ మిస్ కెమెరా లాగేస్తుంది అని తీసుకుంది. పట్టుకోండి, బ్యాగ్ పట్టుకోండి అన్నా, బట్టలు పట్టుకోండి. అది ఇక్కడితో అయితే ముగించేద్దాం వాటర్ ఫాల్ వ్లాగింగ్ అయితే. తలకోన వాటర్ ఫాల్ అయితే చూసేసాం. టైం ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను డెఫినెట్గా కానీ బస్ కందను ఒక డ్రోన్ షాట్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నా. ఈ కోతి మామగాడు నా బ్యాగ్ ఎత్తుకెళ్ళిపోదామని చూస్తున్నాడు. కింద బ్యాగ్ తీసేసాలు పట్టుకెళ్ళిపోతున్నాడు. బ్యాగ్లో డ్రోన్ ఉంది. ఆడికి తినడానికి ఏదో కావాలంటే బనానా తెచ్చా, కాకపోతే క్యారీ చేయడానికి ఎక్కువ 3 తెచ్చా. నాకు ఆకలి తినేసి ఆపుకోలేక వాటర్ ఫాల్కి దగ్గరగా జనాల దగ్గరికి వెళ్ళిపోయాను.
కెమెరా పట్టుకోవడానికి ఇంకో పర్సన్ లేరు. సో కెమెరాని మొత్తం సెటప్ని తీసేసి మైక్ తీసేసి బ్యాగ్లో ప్యాక్ చేసాను. తర్వాత దోన్ తీసాను. వెనక నుంచి ఒకేసారి వచ్చేసింది. ఒరే బండపడా, నన్నే వీడియో తీస్తావా? నేను బ్యాగ్ ఎత్తుకెళ్తుంది అడ్డుపడతావా? నీ కెమెరా ఇస్తావా, నీ డ్రోన్ ఇస్తావా? కెమెరా దొరికిందిరో లగెత్తరు రాయ్, వాటర్లో పడేసా. ఏం చేస్తావురా? నా ఏరియాకి వచ్చి నాతోనే పెట్టుకుంటావా? ఐఎమ్ ద కింగ్, మంకీ కింగ్. అలా అని చెప్పి దొంగ మంకీ అప్రోక్స్ 75,000 వాల్యూ చేసే కెమెరా ఎక్విప్మెంట్ని, మైక్రోఫోన్ సెటప్ని వాటర్లో పడేసిన బ్యాగ్తో సహా. ఈ బ్రో నాకు ఇక్కడ వరకు డ్రాప్ చేశాను అనమాట. యాక్చువల్గా ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవుతుండే, కోతులు ఎత్తుకెళ్ళిపోయి బ్యాగ్ని. చాలా రిస్క్ అయింది. కొద్దిగా అయితే నేను పడి ఉంటుండే. లక్కీగా ఈ బ్రో హెల్ప్ చేసి ఇక్కడ వరకు వచ్చేస్తా. కోతులతో బ్యాగులు ఉంటాయి, ఫుడ్ ఉంటాయి అని చెప్పేసి ఎత్తుకెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మీ పేరు బ్రో? సంతోష్. సంతోష్. నా పేరు కూడా సంతోష్. ఇద్దరు సంతోష్. మీ కోతులు గొప్ప డేంజరస్గా ఉన్నాయి. యాక్చువల్లీ అట్లా జరగడానికి కారణం ఏంటంటే ఫుడ్ చాలామంది తీసుకెళ్తారు కదా, ఫుడ్ ఐటమ్స్ని అవి ఉన్నాయని చెప్పి తీసుకుంటే వాటికి ఏం తెలుసు మన ఎక్విప్మెంట్ ఉందని తీసుకుంటే, కాకపోతే దానికి ఉపయోగకరమైనది ఏమి ఉండదు. సో ఈ బ్యాగ్ ఉంది కదా, స్ట్రింగ్ బ్యాగ్, దీన్ని అయితే ఇంట్లో కెమెరా ఉండే డ్రోన్ బయటకు తీసినది. లక్కీగా డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకున్నా అందులో పట్టుకెళ్ళిపోయింది అనమాట. చాలా ఇబ్బంది అయిపోయింది. కోతులతో జాగ్రత్తగా ఉండాలి, దగ్గరికి వస్తున్నాయి. అందుకే స్టిక్ కూడా రెడీకి పెట్టుకున్నా. కొట్టినా సరే అది ఇంకా బ్యాగ్ పట్టుకెళ్ళిపోయింది, వాటర్లో పడేసింది. కెమెరా మొత్తం ఖరాబ్, ఇంకా పనిచేస్తలేదు తెలియదు. దేవుడి దేవులు పనిచేస్తే ఓకే. ఇక్కడ వరకు మన బస్సు వస్తుంది. ఇది సిద్ధేశ్వర ఆలయం అనమాట. తలకోన వాటర్ ఫాల్కి వెళ్ళే తోవ చూడండి. ఇక్కడ చెట్లు కూడా చాలా టాల్గా ఉన్నాయి. గుడి కూడా చాలా బాగుంది. కాకపోతే నేను వెళ్ళే టైం క్లోజ్ అయిపోయింది. మీకు డెడ్ ఎండ్ అనమాట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఇక్కడికి. అది కూడా ఒక బస్సు ఈవినింగ్ మార్నింగే వస్తుంది. వాళ్ళు అన్నసత్రం కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకు రూమ్స్ కూడా ఉన్నాయి, టీటీడీ వాళ్ళ యొక్క రెస్ట్ రూమ్స్ అనమాట. కాకపోతే ఒక్క పర్సన్గా ఇవ్వరు, ఇది ఫారెస్ట్ ఏరియా కదా. సో ఇంటి నుంచి కాల్ చేయించి మొత్తం డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇస్తారు. అండ్ 2-3 ఉంటే ప్రాబ్లం లేదు, వెకేషన్కి వస్తే ఇస్తారనమాట. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదా, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ సిద్ధేశ్వర ఆలయం చూడండి, శివుడి టెంపుల్ అనమాట. క్లోజ్ అయ్యి ఉంది. బస్సు అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడితో ఈ వ్లాగింగ్ ముగించేసి అడ్వెంచర్ అంటే మామూలుగా లేదు. అండ్ ఇంకో విషయం, తలకొన్న వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఒక్క బస్సు ఉంటుంది. మార్నింగ్ 7 o'clockకి తిరుపతిలో స్టార్ట్ అవుతుంది బస్ స్టాప్లో. అండ్ ఈవినింగ్ 4:30 కల్లా ఇక్కడ సిద్ధేశ్వర ఆలయం దగ్గర తలకొన్న వాటర్ ఫాల్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ బస్ మిస్ అయితే ఇంకా ట్రాన్స్పోర్టేషన్ చాలా హర్రిబుల్, అసలు దొరకదు. సో బ్యాచ్ ఒక 10 members 5 members ఉంటే కనుక ప్లాన్ చేసుకోండి ఇట్లా. లేదంటే ఒకళ్ళిద్దరైతే ప్లాన్ చేయకండి, వద్దు అసలు చూడొద్దు. ఈ జర్నీలో ఈ 70 ఏళ్ల తాతగారు నాకు ఫ్రెండ్ అయ్యారు. ఎక్విప్మెంట్ పోయిందని బాధలు ఉంటే నన్ను ఆదర్చారు. ఈ కోతిమామ వల్ల 70,000 పోతే పోయింది, కానీ ఒక 75 లైక్లు వస్తే హ్యాపీగా ఫీల్ అవుతా. వీడియోని లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. బై బై, టేక్ కేర్.